తులవారి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి శుక్రుడు అవుతాడు. మీకు మంచి బ్యాలెన్సింగ్ మైండ్ అది ఉంటుంది. అయితే ఇక్కడ మీకు మనం ఈరోజు చెప్పుకోబోయే సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఒక్కొక్క వ్యక్తికి అదృష్టం కొద్దీ ధనయోగం అనేది కలుగుతుంది రకరకాల మార్గాల ద్వారా. ఎందుకు అదృష్టము అన్నానంటే, కనబడనటువంటిది, మన కంటికి కనబడకుండా వచ్చే యోగాన్ని అదృష్టము అంటారు. జనరల్గా జాబ్ చేస్తున్నాం, వ్యాపారం చేసుకున్నాం, కలిసి రావడం, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఒక జాబ్ ద్వారా మంచి స్టేజ్కి వెళ్ళాడు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యి ఆ ఫ్రెండ్ మిమ్మల్ని మీ యొక్క కష్టాలు తీర్చేస్తాడు. అదొక ప్రేమ వ్యవహారాల ద్వారా పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, రాబట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్ ద్వారా, ప్రేమ వ్యవహారాల ద్వారా, అలాగే ఒక పార్ట్నర్ ద్వారా, ఒక అత్తగారి ద్వారా, మామయ్య ద్వారా, అంటే రకరకాల మార్గాలు ఉంటాయి. షేర్ మార్కెట్ అని అట్లా. అయితే అసలు ఈ మార్గాలలో మీకు ధనం ఎందుకు వస్తుంది, ఎందుకు పోతుంది అనే విషయం మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే మీ ధనాధిపతి కుజుడయ్యాడో, కుజుడు కనుక బాగున్నాడు మీ పర్సనల్ చార్ట్ లో అనుకుంటే, వివాహం అనుకున్న క్షణం నుంచి ఫైనాన్షియల్ గా మంచి గ్రోత్ పెరుగుతుంటాయి. వివాహం అనుకున్న క్షణం నుంచి గుర్తుపెట్టుకుంటాం. కానీ అదే కుజుడు పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాడు, అప్పుడు మాత్రం వివాహం తర్వాత కొంతకాలం ఇబ్బంది పడి ఆ పాపగ్రహం సంబంధించిన ట్రాన్సిట్స్ కానీ, ఆ మహాదశ అంతర్దశల్లో కానీ క్లియర్ అయిన తర్వాత మీరు సెట్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఇది రూల్. ఆస్ట్రాలజికల్ గా మహర్షి మనకి ఇచ్చినటువంటి రూల్స్. అయితే ఇక్కడ ఏంటంటే, మీరు శని కుజ అంటే తులవారికి శని కుజులు కనుక బాగున్నారనుకోండి, గృహం ద్వారానో, స్థలం ద్వారానో, లేకపోతే షేర్ మార్కెట్ ద్వారానో, లేకపోతే ప్రేమ వ్యవహారాల మూలంగా కలిసి వస్తుంది. అదే మళ్ళీ మీకు బుధుడు కుజుడు అంటే ఇవన్నీ రేరెస్ట్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇక్కడ బుధకుజులు శత్రువులు, వీళ్ళిద్దరూ కలిస్తే ఒక తెలియని ఒక అగ్రెసివ్ నేచర్ని ఇస్తాడు, వాగ్వాదాన్ని ఇస్తాడు. శని కుజులు కలిసి గొడవలు ఇస్తాడు. కానీ ఇక్కడ ఏంటంటే, ఇవి గ్రహాలు చాలా డెలికేటెడ్ గా కాంబినేషన్స్ లో ఉంటుంటాయి. ఇది బాగుంటే మళ్ళీ ఓకే. కానీ ఇదే తులవారికి చంద్రుడి ద్వారా ధనయోగం వస్తుంది అనుకోండి ఉదాహరణకి, అప్పుడు అత్తగారి ద్వారా లేదా గురువు ద్వారా ధనయోగం వస్తుంది, మామగారి ద్వారా. అంటే ధనయోగం రావడం అంటే ఏమిటి అనే విషయం మీకు క్లారిటీ ఇస్తాను. గురువు కుజుడు కలిసి ఉన్నారు జాబ్ ద్వారా లేదా మామయ్య ద్వారా, అంటే కలిసి ఉంటూ అవి ఎక్కడా పాపగ్రహాల మధ్యన ఉండకుండా శుభగ్రహ సంబంధాల్లో ఉండాలి. ఆ రాశి కూడా పాడవకూడదు. సంతానం పొందినప్పటి నుంచి విపరీతంగా ఫ్యాక్టరీలు పెట్టేసాను అంటాడు కొంతమంది, భూమి ద్వారా డబ్బులు వచ్చేసినట్టు. అప్పుడేంటి, శని కుజులు ఇంకొక శుభగ్రహం మధ్యన ఉంటూ ఇవ్వాలి రిజల్ట్, అప్పుడు అలా మీకు కలిసి వస్తుంది. అయితే ఇక్కడ ఎంతైనా సరే కుజుడు ధనాధిపతి అవుతాడు కాబట్టి మీరు ఎక్కువగా ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయే నమః అని మంత్రం చేయండి. మరియు కొంతమందికి షేర్ మార్కెట్లోని అలా రకరకాల కలిసి వస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, సూర్యుడి యొక్క అనుగ్రహం వాళ్ళకి బాగుంది. సూర్యుడు కుజుడి యొక్క అనుగ్రహం బాగుంటే వ్యాపారాల్లో, అందులో గవర్నమెంట్ వ్యక్తుల పరిచయం ద్వారా కొంతమందికి అవుతుంటారు చూసారా. ఒక దగ్గరికి ఒక పార్టీ వెళ్ళానండి, అక్కడ గవర్నమెంట్ వ్యక్తి ఒకతను పరిచయం అయ్యాడు. కాంట్రాక్ట్స్ నేను మీకు ఇప్పిస్తాను అని చెప్పి నాకు కొంత ఫ్రెండ్ అయ్యాడు, తద్వారా నాకు డబ్బులు వస్తున్నాయి అంటున్నాడు. అప్పుడు ఎలాంటి ధనాధిపతి అయిన కుజుడు లాభాధిపతి ఈ లగ్నానికి బాధకుడైనప్పటికీ, ఆ బాధకుడు పాపగ్రహాల సంబంధం ఉంటేనే ఇబ్బందిస్తాడు, అదర్వైజ్ అలా ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి. సో ఇవి చేయండి, అన్ని విధాలుగా బాగుంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే, తల్లి ద్వారా వస్తుంది. తల్లి అన్ని చూసుకుంటుంది పాపం, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్ని ఎవ్రీథింగ్. మదరే మెయిన్ బోన్ సపోర్ట్ గా ఉంటుంది. అలాంటప్పుడు ఏమిటంటే, మీ లగ్నానికి 4వ అధిపతి ఎవరో చూసుకోవాలి. మీది ఏ లగ్నం అయినా, మేషం కావచ్చు, వృషభం కావచ్చు. ఇప్పుడు మేషం అనుకోండి, చంద్రుడు ధనాన్ని ఇచ్చే కారకుడితో ఉన్నాడా? ఇక్కడ ఏంటంటే, చంద్రుడు కనుక శుక్రుడితో ఉన్నాడు, ధనయోగం ఫైనాన్షియల్ గా బాగా మదర్ ద్వారా వస్తుంది. అలా కాకుండా ఈ అత్తగారి ద్వారా, అప్పుడు 10th లార్డ్ అంటే దశమాధిపతి మీ లగ్నం నుంచి
దశమాధిపతి ఎవరు తద్వారా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి 3వ అధిపతితో కలిసి ఉంటాడు, అప్పుడు మామయ్య ద్వారా వస్తుంటాడు. అంటే ఏమిటంటే ఇక్కడ అదేదో వాళ్ళ ద్వారా రావాలని ఆశపడమని నేను చెప్పట్లేదు, మీరు వాళ్ళని పీడించుకొని తినండి నేను చెప్పట్లేదు. బాగా అర్థం చేసుకోండి. నా కాన్సెప్ట్ ఏంటంటే మీరు పూర్వజన్మల్లో వాళ్ళకి బాకీ ఉండడము, వాళ్ళు మీకు బాకీ ఉండడం. కొంతమంది చూడండి అత్తగారికి మొత్తం ఏం చూసుకుంటాడు, ఎవ్రీథింగ్, రూపాయి కట్నం తీసుకోకుండా, అసలు కట్నం అనేది తీసుకోకూడదు, కాకపోతే తీసుకోకుండా ఆవిడ వాళ్ళన్నీ ఆవిడకి కావాల్సిన మెడిసిన్స్ కానివ్వండి ఆవిడ చూసుకోవడం అన్ని జరుగుతాయి. ఎందుకంటే 10th హౌస్కి, అత్తగారి 10th హౌస్కి రుణం పడి ఉన్నాడు జాతకుడు. కొంతమందికి భార్యని ఇంకా ఆవిడకి ఏం కావాలి అన్ని కొనిస్తూ ఉంటాడు. కొంతమంది ఇతను ఏ జాబు చేయకుండా ఇంట్లో ఉంటే భార్య మొత్తము కూడా సంపాదించి ఇతనికి ఏం కావాలన్నీ చూసుకుంటూ ఏమాత్రం కించపరచకుండా కూడా చూసుకుంటారు కొంతమంది. అది ఎందుకు అంటే కొంత వీళ్ళ మంచితనం ఉంటుంది అక్కడ, వీళ్ళు ఏదో పాపం గొప్ప విషయాల కోసం ట్రై చేస్తూ ఉంటారు, ఈ ఐఏఎస్ ఐపీఎస్ కోసం పక్క చదువుకుంటూ ఉంటారు, లేకపోతే ఎంతో నిజాయితీగా వ్యాపారం చేసి కూడా నష్టపోయి ఇంట్లో కూర్చొని ఉంటే ఆవిడ అర్థం చేసుకుని పోషించవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఏదైనా కావచ్చు కారణం అక్కడ. ఇక్కడ ఏంటంటే జీవిత భాగస్వామి ద్వారా మీకు బెనిఫిట్ ఉందా లేదా. సింపుల్ గా ఏం చెప్తుంది, 7th and 2nd కాంబినేషన్స్ పుష్కలంగా బ్రహ్మాండంగా ఉన్నాయి, మహాదశ నడుస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఆ మహాదశ నడుస్తుందా లేదా కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. మహాదశ నడవలేదు మీకు వేస్ట్. అది ఎప్పుడో 70 ఏళ్ళకు వస్తుంది, ఏం చేసుకుంటాం 70 ఏళ్ళకి వస్తే. అప్పుడు ఏదో ఇంట్లో కూర్చొని ఉంటే ఎవడు పెడుతూ ఉంటాడు. అలా కాకుండా కొంతమందికి చూడండి భార్య లేదా భర్త ఆ యొక్క బిజినెస్ లో ఎంటర్ అయితే డబ్బులు వస్తాయి, అప్పుడు కూడా సప్తమం ధనయోగాన్ని ఇస్తుంటుంది. చాలా మంది ఏం చేస్తారు, పార్ట్నర్షిప్ అనగా వద్దనేస్తారు. వద్దన్నాం కాదు, జాతక చక్రంలో ఏముందో చూడాలి. పార్ట్నర్షిప్ ద్వారానే కలిసి వచ్చే ఉంటాయి. నేను ఒక జాతకం చూసినప్పుడు అతనికి ఏంటంటే జాతకం చూస్తే అసలు ఏమీ అస్సలు అంటే అసలు బాగాలేదు. ఏంటి అసలు ఏమి బాగా ఉంటుంది, మీరు ఏదైనా కొంచెం మీరు సొంతంగా కాకుండా పార్ట్నర్షిప్ ఏమైనా చేయండి అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, సార్ నేను పార్ట్నర్షిప్ చేసినప్పటి నుంచి నా లైఫ్ బాగుందండి అన్నాడు. ఎందుకంటే అతనికి పార్ట్నర్ ద్వారా ధనయోగం ఉంది. ఒక లారీతో ప్రారంభించాడు ఆయన, ఒక్క లారీతో ఇంట్లో ఉండే కొంచెం బంగారం తీసుకెళ్ళేదో లారీ కొన్నాడు, ఆయనతో పాటు ఇంకొక ఆయన కలిసి కొన్నాడు, 10 లారీలు అయిపోయి కూర్చున్న దగ్గర లక్షలు వచ్చిపోతాయి. అంటే ఏమిటి, అది పార్ట్నర్ ద్వారా ధనయోగం ఉంటే జీవిత భాగస్వామిని పార్ట్నర్ చేసుకోవచ్చు, బయట పార్ట్నర్స్ ద్వారా కూడా ధనయోగం వస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ధనము ఏ రూపంలో ఉందో, ఒక స్త్రీ మూలకంగా ఉందా శుక్రుడు ఇస్తాడు, ప్రేమ మూలకంగా ఉందా పంచమం, ఒక్కోసారి పంచమం ప్రేమనే కాదు సంతానం కలిగిన తర్వాత డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఆ పర్సన్ పర్టికులర్ గా ఒక మనిషితో యోగం ఉన్నప్పుడు ఆ పర్టికులర్ జీవుడు అక్కడే జన్మిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆ సర్కిల్లోనే జన్మిస్తాడు, అక్కడ ఉండే దాంట్లోనే జన్మిస్తాడు, ఆ పర్టికులర్ స్కూల్కే వెళ్తాడు, ఆ పర్టికులర్ కాలేజీకే వెళ్తాడు, ఆ పర్టికులర్ జాబ్కే వెళ్తాడు, అక్కడ ఎవరో పరిచయం అవుతారు, లేదా ఆ పర్టికులర్ మనిషినే పెళ్లి చేసుకుంటాడు. బికాజ్ ఆఫ్ దాన్నే యోగము అంటుంది జ్యోతిష్ శాస్త్రం. యోగం అది ఇబ్బంది పెట్టేదైనా యోగమే అంటుంది, మంచిదైన యోగం ఉంటుంది. ఎందుకంటుందంటే ఇబ్బంది పెట్టేదైనా యోగం ఎందుకు అవుతుందంటే ఇబ్బంది పడుతున్నావు నువ్వు, కానీ కర్మని తొలగించేసుకుంటున్నావు. సో కర్మ తొలగిపోవడం కూడా యోగమే కదా, మంచి కూడా యోగమే. ఎందుకంటే నీ కర్మని అనుభవిస్తున్నావు, రావాల్సిందని అనుభవిస్తున్నావు, నీ కర్మను తొలగించుకుంటున్నావు, కాబట్టి 2 యోగాలే. అయితే ఇక్కడ చాలా మందికి ఏమండి మాకు పార్ట్నర్స్ ద్వారా లేకపోతే ఎవరి ద్వారా రావాలనుకుంటున్నాం అనే ఒక చిన్న ఆశ ఉంటుంది. అప్పుడు ఏ గ్రహం ద్వారా అయితే పాడై మీరు ఇబ్బంది పడుతున్నారు ఆ గ్రహానికి దానం ఇచ్చుకోవాలి. అంటే ఉదాహరణకి రవి ద్వారా కంపోస్ట్ అయింది, గోధుమలు దానంగా ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం. చంద్రుడి ద్వారా అయింది, అయితే చంద్రుడి ద్వారా అయ్యి చంద్రుడు స్పాయిలే కనుక శుక్రుడితో ఉంటే మీకు చాలా అంటే చాలా మటుకు స్త్రీల మూలంగా నష్టపోవడం జరుగుతుంది. అంటే రావడం పక్కకు పెట్టండి, ఎవరో పరిచయం అవడం మనం చూస్తూ ఉంటాం. ఫేస్బుక్స్లోని ట్విట్టర్స్లోని ఎవరో పరిచయం అయ్యారు, నేను ఇంక ఇండియాకి వచ్చేస్తున్నా అని చెప్పారు, ఎలా చూస్తే అదేదో మన ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో బ్లాక్ అయిపోయింది, ఆ డబ్బులు కడితే కానీ అది రాదన్నారు. ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. వాడు డబ్బులు కడతాడు, లేకపోతే
శుక్రుడి ద్వారా పాడైతే ఏమవుతుందంటే కొంతమంది వాహనం పెడతాడు, అసలు అది యాక్చువల్ ₹1,00,00,000 వాడు 30 లక్షలకి అమ్మేస్తున్నాడు. ఎందుకంటే నాకు సడన్ గా అర్జెంట్ ఉందంటే నేను ఎక్కువ నడపలేదు దాన్ని, నాకు ఫలానా సోర్స్ అనకుండా డబ్బులు కట్టేస్తాను. లేదు చూస్తే అంత ఫేక్ ఉంటుంది. ఫేక్ ద్వారా డబ్బులు పోతున్నాయంటే చాలా క్లియర్గా మహాదశ గోచారం అంటే ధనస్థానాన్ని కేతు సంబంధం కలిగి ఉంటుంది. మహాదశ కూడా కేతు సంబంధాలు కలిగి నష్టపోయే కాంబినేషన్స్ లో ఉంటాయి. అలా రకరకాల మార్గాల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక రిలేషన్లోకి వెళ్ళేటప్పుడు అది లవ్వా, లేకపోతే రకరకాల రిలేషన్సా, లేకపోతే జీవిత భాగస్వామా, వాళ్ళతో మీరు ఏదైనా మనీ రిలేటెడ్ సంబంధించిన లావాదేవీలు నడిపేటప్పుడు ఆ లావాదేవీ ద్వారా మీకు నష్టం ఉందా లాభం ఉందా ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. శ్రీమాత్రే నమః.